రైట్, ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, అదానీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకోబోతోందా? ఖచ్చితంగా. అంటే వాసుదేవన్ గారు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ 5 ఏళ్లలో ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తుంది. అంతవరకు అయితే గ్యారంటీ, ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే ప్రయాణం జరుగుతోంది. ఇప్పుడు ఆదానీ కేసు అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఆదానీ కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మరి బీజేపీ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి పైన చాలా కథనాలు రాసేశాయి. చాలా తెలుగుదేశం, జనసేన జగన్మోహన్ రెడ్డి అవినీతి అమెరికా వరకు వెళ్ళింది అని ఆరోపణ చేశాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు, పైగా వీళ్ళు ఆల్రెడీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశమే ఉంటుంది. అరెస్ట్ చేయొచ్చు, కేసులు అయితే పెట్టొచ్చు. అది గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వం వార్తలు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు పరిపాలన గతంలో కంటే భిన్నంగా ఉంది. ఈ 5 ఏళ్ళు ఉండబోతోంది. ఇప్పటి వరకు ఈ 6 నెలల పాటు చూసిన పద్ధతిని బట్టి ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు వ్యవహారం లాగా నడిచే ఆ పద్ధతే కనిపిస్తోంది. చంద్రబాబు అయితే జనరల్ గా కక్ష సాధింపు రాజకీయాలకు జోలిపోడు, కానీ ఇప్పుడైతే ఈ 5 ఏళ్లుగా అది జరగబోతోంది. దానికి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా హార్డ్ కోర్ క్రిటిక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలు కూడా చేసిన వాళ్ళిద్దరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం, ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పడం, చివరికి బిఎస్సి కూడా పిఎస్సి కూడా ఇవ్వకపోవడం, ప్రతిపక్షానికి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రాజకీయాలు భిన్నంగానే ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం హాట్ గానే ఉండబోతున్నాయి. ఒకటి అయి ఉండొచ్చు గోపి గారు, జనసేనే ప్రతిపక్షం అని తెలుగుదేశం పార్టీ భావించి ఉండొచ్చు. ఆ రకంగా వాళ్ళ సీటు కింద నీళ్లు తీసుకొస్తుంది జనసేన, అనుమానం లేదు. అదే జనసేన, మరి జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాక పిఎస్సి పదవి ప్రభుత్వంలోనే ఉండే ఒక పార్టీకి ఇచ్చే అవకాశం లేదు. ఈ సాంప్రదాయం ఇంతవరకు ఎక్కడా లేదు. ప్రభుత్వం బయట ఉండే వ్యక్తులకి, పార్టీలకి, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఒక పార్టీ ఒక సభ్యుడు, ఇద్దరు సభ్యులు ఉంటే కూడా మరి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి ఈసారి మాత్రం ఆ పద్ధతుల్లో రావడం లేదు. తర్వాత రెండోది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలండి. 10 మందిని కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కనిపించాలి. అక్కడ కనిపించి మాకు మైక్ ఇవ్వండి అని అడగాలి. అడిగితే ఖచ్చితంగా మైక్ ఇస్తారు. తర్వాత ఇంటరప్ట్ చేస్తారు. అది ఆయన్నే మాట్లాడినెవరు, అందులో అయితే అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినెవరు వీళ్ళెవరు కూడా. పైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఆయన్ని అవమానించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ అవన్నీ ప్రజలు చూస్తారు, చూసే అవకాశం వస్తుంది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ మీద మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని వాడుకోవాలి. ఇట్లా కొన్ని అవకాశం, ఖచ్చితంగా క్వశ్చన్ మీద మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మరి ఉపయోగించుకోవాలి. అట్లా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీ ద్వారానే తెలుసుకోవాలి. కానీ బయట ఉండి ప్రెస్ మీట్ల ద్వారా, ట్విట్టర్ ద్వారా చేసే ప్రయత్నాలు అయితే అంతగా ఫలించవు, ప్రజల దగ్గరికి అవి వెళ్ళవు. అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు. ఇందాక మీరు చెప్పినట్టు చాలా కొన్ని రాష్ట్రాల్లో 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, 10 మంది, 11 మంది, 15 మంది ఇట్లా ఉన్న శాసనసభలు చాలా ఉన్నాయి. అక్కడ మరి వాళ్ళు వెళ్ళట్లేదంటే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తారు, మాట్లాడతారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పాలకపక్షం వాళ్ళకి మైక్ ఇవ్వదు, మైక్ ఇవ్వలేదు అని బయటకు వచ్చి చెప్తారు. అది సర్వసాధారణం రాజకీయాల్లో.
మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అది అయితే కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అదే ఈ 5 ఏళ్లలో ఆదాని కేసు ఒకటే కాదు, అనేక కేసులు బయటకు తీసుకురాబోతున్నారు. ఈ అనేక కేసులు ఏదో ఒక కేసులో 1-2 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఇరికించి జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ దశగానే ఉండబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, 53 రోజులు జైల్లో పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడు. ఎన్ని రోజులు జైల్లో పెట్టగలరో చూడాలి మనం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు 1750 కోట్లు ఎక్కడ దాచుంటాడు?